పంచదార్ల దివ్య భవ్య క్షేత్రంగా మారబోతోందా? మైనింగ్ వ్యవహారంతో ఏపీలో రాజకీయ వేడి రగిలించిన పంచదార్ల క్షేత్రానికి పూర్వ వైభవం తేవాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న పంచదార్లలో బీజేపీ ఏం చేయబోతోంది చూడండి. ఏపీలోని విశాఖపట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచదార్ల అనే గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ సాక్షాత్తు యమధర్మరాజు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని ఆలయ స్థల పురాణం చెప్తోంది. ఫణిగిరి పర్వతానికి దిగువన రాంబిల్లి మండలంలో ఈ పంచదార్ల గ్రామం ఉంది. యమధర్మరాజు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి ఈ క్షేత్రానికి ధర్మలింగేశ్వర క్షేత్రమని పేరొచ్చింది. ఉమాధర్మలింగేశ్వర స్వామిని ఒకసారి దర్శించి పూజిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా తొలగిపోతాయని ఇక్కడ ప్రజల విశ్వాసం. చోళరాజులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు ఆలయంలో కనిపించే శాసనాలతో తెలుస్తోంది. 100 ఏళ్ల చరిత్ర గల ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామంటున్నారు బీజేపీ నేతలు. పంచదాల క్షేత్రం 1వ శతాబ్దానికి 10వ శతాబ్దం సంబంధించిన చోళ రాజుల యొక్క దేవాలయం. దాంట్లో ఉండే ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ సమయంలోనే దాన్ని పొందుపరిచిన ఒక రికార్డు ఉంది. ఈ మధ్యన ఆ రికార్డు కూడా చూడటం జరిగింది. చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే మొత్తం మన అనకాపల్లి జిల్లాతో పాటు విశాఖపట్నం జిల్లా వరకు అక్కడ ఉండే అన్ని గ్రామాల పేర్లు కూడా దాంట్లో ఇన్స్క్రిప్ట్ అయ్యింది. అది 10వ శతాబ్దం సంబంధించిన అతి పురాతనమైన దేవాలయం. దురదృష్టం ఏంటంటే ఆ దేవాలయాన్ని ఎవరు పట్టించుకోలేదు. పంచదార్ల క్షేత్రానికి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్తోంది బీజేపీ. గతంలో ఇదే ఆలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి క్లీన్ చేశామని, ఇప్పుడు కూడా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఏఎస్ఐ జియోలాజికల్ ఆఫ్ సర్వే ఇండియాను కూడా పిలిపించి పంచదారులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. గతంలో మేము ఆ దేవాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసి మొత్తం చెట్లు అన్ని చేసి అక్కడ టాయిలెట్స్ నిర్మాణం చేయడం జరిగింది. 5 దారులు సక్రమంగా వచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. పంచదారులు మాకు చాలా సెంటిమెంట్. ఆ యొక్క పంచదారులకు ఏ విధమైన ఆటంకం రావడం కానీ ఎటువంటి భంగం కలగకుండా మేము ఊరుకోం. దాని విషయమే నేను ఏఎస్ఐతో కూడా మాట్లాడేది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా రావటం జరిగింది. వాళ్ళు కూడా చూడటం. రేపు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళతో కూడా మాట్లాడతాం. జియాలజీ వాళ్ళతో కూడా వాటర్ సంబంధించిన ఈ యొక్క మైనింగ్ కారణంగా అక్కడ వాటర్కి ఏదైనా ఇబ్బంది ఉందా, ఏదైతే న్యాచురల్ స్ప్రింగ్స్ ఉన్నాయో వాటికైనా ఇబ్బంది ఉందా, వాటి కూడా పరిశీలించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి మాన్యుమెంట్స్ రక్షించడంలో మేము ముందుంటాం. పంచదార్ల చుట్టుపక్కల మైనింగ్ ను పూర్తి స్థాయిలో నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు మాధవ్. ప్రతి పౌర్ణమికి పంచదార్ల కొండ చుట్టూ గిరి ప్రదక్షిణను ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. మొత్తం 28 కిలోమీటర్ల మేర పంచదార్ల గిరి ప్రదక్షిణ త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ఈ మధ్యనే ఒక కొత్త ఆలోచన కూడా ప్రారంభమైంది. అది కూడా మన గిరి ప్రదక్షిణ ఆల్రెడీ ఉంది, ఇన్స్క్రిప్షన్లో ఉంది. పంచదార క్షేత్రానికి సంబంధించి గిరి ప్రదక్షిణ కూడా ఉంది. దాన్ని పునరుద్ధరించే కార్యక్రమం తప్పనిసరిగా చేస్తాం. 28 కిలోమీటర్ల ఆ యొక్క కొండ చుట్టూ ప్రదక్షిణని మనం త్వరలో ప్రారంభిస్తున్నాం. ఆ విధంగా పూర్తి స్థాయిలో ప్రతి పౌర్ణమికి చేయొచ్చు. దాన్ని తప్పనిసరిగా చేసే విధంగా ఆ క్షేత్రం యొక్క వైభవాన్ని పెంచే విధంగా మీ అందరం కూడా కృషి చేస్తాం. ఇటీవల పంచదార్లలో బురద నీరు రావడంతో వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది. పంచదార్ల పక్కనే ఉన్న కొండలపై జరుగుతున్న మైనింగ్ పై వైసీపీ ఉద్యమ బాట పట్టింది. మైనింగ్ కు వ్యతిరేకంగా ధర్మ పోరాటం పేరుతో భారీ ర్యాలీ చేశారు. మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించి ఆలయాన్ని సైతం సందర్శించారు. మైనింగ్ ఆపాలని డిమాండ్ చేయడంతో అటు ప్రభుత్వం కూడా పంచదార్ల క్షేత్రాన్ని పరిరక్షిస్తామని ప్రకటించింది. మైనింగ్ రద్దు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలిచ్చారు. అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకుంటామన్నారు. ఒకవైపు మైనింగ్ ఫైట్, ఇంకోవైపు పొలిటికల్ మైలేజీ ఫైట్ మధ్య బీజేపీ సరికొత్త ప్రణాళిక తెచ్చింది. ఆలయాన్ని పరిరక్షించి గిరి ప్రదక్షిణకు ఏర్పాటు చేస్తాము అనడంతో అనకాపల్లి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.